నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టారండి. రాజ్ సార్ నమస్తే సార్. నమస్తేనమ్మా. నేను చాలా బ్లాక్గా ఉండేదాన్ని, కానీ చాలా కలగా ఉండేదాన్ని సార్. మెడికల్లో క్రీమ్స్ వాడి ఫేస్ పాడు చేసుకున్నాను సార్. స్కిన్ రిపేర్కి క్రీమ్ చేసి ఏదైనా చెప్పండి సార్. నా పేరు బుజ్జి, వయసు వచ్చేసి 45 ఏళ్ళు అని అంటున్నారు. చాలా కామన్ ప్రాబ్లం అండి. మెడికల్ షాప్లలో క్రీమ్స్ తీసుకొని నల్లగా అయిపోవటం, వాడుకొని అలానే దాన్ని విపరీతంగా వాడుతున్నప్పుడు తెల్లగా అయిపోవటం, దాన్ని మానేయంగానే నల్లగా అవటం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి వస్తాయి అనే దాని గురించి అని వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మెడికల్ షాప్లో క్రీమ్స్ యాక్సెసిబుల్గా ఉంటాయండి. అంటే ఇలా వెళ్ళేసి మెడికల్ షాప్లో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఏదైనా క్రీమ్ ఇవ్వండి అని అంటే ఒక క్రీమ్ తీసి ఇచ్చేస్తారు, మీరు వాడుకుంటారు. అదే మీరు డాక్టర్ దగ్గరికి రావాలి అని అంటే చాలా టైం పడుతుంది, వెయిట్ చేయాలి, తర్వాత నేను కలవాలి, వాళ్ళ ఒపీనియన్ మళ్ళీ బెటర్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. సో సహజంగా చాలా మందికి మెడికల్ షాప్లో క్రీమ్స్ అవి తీసేసుకొని దాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తారు. సో ఇలా మెడికల్ షాప్లో క్రీమ్స్ తీసుకొని వాడుకొని ఏమవుతుందనంటే చర్మంలో నలుపు అనేది కరుగుతుంది, కానీ నెమ్మదిగా స్కిన్ డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. మనకి చర్మంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే, చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదండి. ఈ పైన పొర కింద పొరలో మనకి చర్మంలో నలుపు అనేది బాగా పైన పొరలో పేరుకుపోతుంది అనమాట. ఈ పైన పొరలో పేరుకుపోయినప్పుడు ఏమవుతుందనంటే మెలనిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. చర్మంలో ఈ నలుపు అనేది పేరుకుపోయినప్పుడు ఈ మెడికల్ షాప్ లో క్రీమ్స్ తీసుకున్న దాంట్లో స్టిరాయిడ్ క్రీమ్స్ అనేటివి ఉంటాయండి. ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ అనేటివి ఏం చేస్తాయంటే చర్మంలో ఉన్న పైన పొరని పలచగా చేస్తూ అలానే నలుపుని తగ్గించిన మన ఫీలింగ్లో ఉండిపోయేటట్టుగా చేస్తుంది అనమాట. సో చర్మంలో నలుపు అనేది తగ్గదండి, నల్ల కణాలు కూడా తగ్గదండి. నలుపు అనేది కరిగినట్టుగా కనిపించటానికని ఆ చర్మం పలచగా అయిపోతూ ఉంటుంది అనమాట ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ తోటి. వాటితోటి ఏమవుతుంది అంటే ఆ చర్మంలో నలుపు అనేది తగ్గిపోయినట్టుగా ఫీల్ అవుతున్నందుకు మీరు మళ్ళీ అదే పనిగా వాడుతూ ఉంటారండి. ఏ రోజైతే మీరు ఆ క్రీమ్ వాడటం ఆపేస్తారో ఆ చర్మంలో పలచగా అయిపోయిన దాంతో డ్యామేజ్ అనేది విపరీతంగా అయిపోయి ఎండకి సన్లైట్ తోటి ఇంకా ఎక్కువ అయిపోయి నల్లపు అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ నలుపు అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట. సో ఈ నలుపు అనేది ఎక్కువ అయిపోవటం, అలానే చర్మం విపరీతంగా ఎర్రగా అయిపోవటం, మంట పుట్టడం, మొటిమలు రావటం, ఇవన్నీ స్టిరాయిడ్ పెట్టడంతో వచ్చే లక్షణాలు. మీరు మెడికల్ షాప్లో తీసుకునే స్టిరాయిడ్ క్రీమ్స్ కానివ్వండి, బ్యూటీ పార్లర్లో వైటనింగ్ క్రీమ్స్ కానివ్వండి, ఇలాంటివి అన్నీ ఇతరత్ర ఏవైతే మీకు పెడుతూ ఉంటే ఇమీడియట్గా తెల్లగా అయిపోతుంటారో వాటిని స్టిరాయిడ్ క్రీమ్స్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ వాడినంతసేపు చాలా బాగుంటుందండి, కానీ ఆపినప్పుడే మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఏది పెట్టినా కానీ చర్మం కన్ఫ్యూజ్డ్ అయిపోతూ ఉంటుంది, డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. దీన్నే నేను అడిక్షన్ అంటాను, స్టిరాయిడ్ అడిక్షన్ అంటాం. మీరు గూగుల్లో కొట్టి చూస్తే తెలుస్తుందండి, టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేస్ అని అంటాం అనమాట. అంటే ఆ క్రీమ్స్ పెడుతున్నంతసేపు మనకు తెల్లగా అవుతూ ఉంటుంది, కానీ ప్రొలాంగ్ యూస్ చేస్తుంటే ఇంకా డ్యామేజ్ అయిపోయి మీరు ఎంత పెడుతున్నా కానీ ఇంకా తెల్లగా కాకుండా ఇంకా నలుపుగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్ తోటి చాలా మందికి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి భారత ప్రభుత్వము ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ అనేటివి బయట మెడికల్ షాప్స్లోంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు అని చెప్పి మీకు లా పాస్ చేసిందండి. కానీ మన భారతదేశంలో అన్నీ జరుగుతాయి, మీకు తెలిసిందే కదండి. అందుకోసమనే పేషెంట్స్కి ఇంకా యాక్సెసిబుల్గా ఉంటాయి, ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నంతసేపు చర్మంలో మనకి గ్లో కనిపిస్తూ ఉంటుందండి, కానీ మా క్రీమ్స్ వాడుతూ ఉంటే మీకు చర్మంలో గ్లో కనిపిస్తుంది, కానీ ఆపినప్పుడు ప్రాబ్లం కాదు. అదే స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుతూ ఉంటే మీరు ఆపంగానే ఇంకా డ్యామేజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, ప్రొలాంగ్డ్గా వాడుతున్నా కానీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఈ స్టిరాయిడ్ డ్యామేజ్డ్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఒక 6 months టైం పడుతుందండి మీ చర్మం మీ సొంతం కావటానికని. మీ సొంత చర్మం మీకు రావాలి అని అంటే ఫస్ట్ ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది తీసేసి చెత్తబుట్టలో పడేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ మెడికల్ షాప్లో క్రీమ్స్లన్నీ తీసి పడేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ప్రతిరోజు ప్రతి గంట మీరు ఒక మాయిశ్చరైజర్, సింపుల్ మాయిశ్చరైజర్, మంచి మాయిశ్చరైజర్, స్కిన్ ఫ్రెండ్లీ మాయిశ్చరైజర్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ ఆపంగానే మీ చర్మంలో డ్రైనెస్, మంట పుట్టుకొని రావటం, విపరీతంగా ఇబ్బందికరంగా ఫీల్ అవ్వటం అనేది మీకు సహజంగా ఉంటుందన్నమాట. మీకు పెడుతున్న మాయిశ్చరైజర్ తోటి ప్రాబ్లం వచ్చేది కాదండి, ఆ విధమైన ప్రాబ్లం వచ్చిన దానికి మనము స్టిరాయిడ్ క్రీమ్ తోటి జరిగిన డ్యామేజ్ అనేది తెలుసుకోవాలండి. మళ్ళీ మీరు ఆ స్టిరాయిడ్ క్రీమ్లోకి వెళ్ళకూడదు.
మాయిశ్చరైజర్ అనేది బాగా పెడుతూ ఉంటే స్కిన్ రికవరీ కావటానికని తనంత తనే రిపేర్ చేసుకోవటానికని మీరు ఆస్కారం ఇచ్చినట్టు అనమాట. ఈ విధంగా చేయటంతో మీకు చర్మంలో మీకు కొద్దిగా రికవరీ అవుతూ దాని తర్వాత ఒక 2-3 నెలల్లో మీకు ఆ ట్రీట్మెంట్స్ అనేటివి స్టార్ట్ చేసుకోవటానికని బెటర్గా ఉంటుంది. ఈ విధంగా ప్రాబ్లమ్ సఫర్ అవుతున్న పేషెంట్స్కి తప్పకుండా మీరు మా దగ్గరికి వస్తే ఏ విధంగా డ్యామేజ్ అయింది, ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసి కంట్రోల్లోకి తీసుకొచ్చి రిపేర్ రికవరీ అయినాక ఏ లేజర్ ట్రీట్మెంట్స్ మీకు అనుగుణంగా ఉంటుంది, లోపల ప్రాబ్లం అంతా బయటికి రావటానికని కొద్ది సమయం తీసుకున్నాక ఆ టైం తర్వాత మనం ఏ లేజర్ కరెక్ట్ విధంగా చేయాలనే దాని గురించి నేను మీకు వివరించగలనండి. సో ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీకు మంచి నాలెడ్జ్ వచ్చిందని నేను ఆశిస్తున్నానండి. ఇలాంటి తప్పు క్రీమ్స్ దయచేసి మీరు పెట్టకండి. మీరు ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా తప్పకుండా మీరు మా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వెంట్రుకల గురించి కానీ, చర్మం గురించి కానీ, అపోహలు ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఇలాంటి క్రీమ్స్ ఎవరైనా వాడుతూ బాధపడుతున్నారనంటే తప్పకుండా నా వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అక్క చెల్లెలకు కానివ్వండి, అన్న తమ్ముళ్ళకి కానివ్వండి, అమ్మకి నాన్నకి కానివ్వండి, ఎవరికైనా కానీ ఇలాంటి క్రీమ్స్ వాడుతున్నారంటే తప్పకుండా వీడియో షేర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికని హెల్ప్ చేయండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.